నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవేళ్టితో ఎమ్మెల్యేల విచారణ గడువు ముగియనుంది. అయితే ఇప్పటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అఫిడవిట్లు సమర్పించలేదు. ఇవేళ్టి వరకు అఫిడవిట్లు సమర్పించాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన ఎమ్మెల్యేలు మాత్రం తమకింకా సమయం కావాలని స్పీకర్ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయం ఏంటనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేల విచారణ గడ్డం ప్రసాద్ వేగవంతం చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేక స్పీకర్ నిర్ణయం వరకు వేచి చూస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కాగా ఈ ఇద్దరి ప్రభావం మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మిగతా 8 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ ఎమ్మెల్యేల రాజీనామాల అంశం ఎటు వెళ్ళబోతోంది? అంటే వీళ్ళ విషయంలో స్పీకర్ అఫిడవిట్లు సమర్పించమన్నా వాళ్ళు ఇప్పటి వరకు సమర్పించినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? దాన్ని బట్టి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? జ్యోతి, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్ మాత్రం కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు వారు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కావచ్చు, కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కూడా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మేమే చర్యలు తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు వారు అఫిడవిట్లు సమర్పించలేదు. ఇవాటి వరకు కూడా సమర్పించాలని నోటీసులు జారీ చేసినా కూడా ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఇంకా సమయం కావాలని కూడా స్పీకర్ ను కోరడం జరిగింది. వీరిద్దరు మాత్రం పార్టీకి, ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే ఉప ఎన్నిక వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ తరఫున, అంటే ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఓటుపై గెలిచి ఇప్పుడు దీనికి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో వీరందరూ కూడా పార్టీ మారిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ మరియు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు మిగతా 88 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. వారి విచారణ కూడా పూర్తయింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాలు, ఎందుకంటే తను కొన్ని పార్టీ హైకమాండ్ ముందు పెట్టడం తన డిమాండ్లను దానికి సంబంధించి, ఎందుకంటే నేను రాజీనామా చేస్తా, టికెట్ ఎవరికైనా ఇవ్వండి, నేను గెలిపించుకొని తీసుకొని వస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని గౌరవం తెలుస్తా ఉంది. కానీ టికెట్ గా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అలాంటిది కాకుండా పార్టీ ముందు మాత్రం మరోసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరు మాత్రం ఇప్పటివరకు అఫిడవిట్లు సమర్పించలేదు. వారు రాజీనామా చేసి మరోసారి కూడా ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు విచారణ పూర్తయింది. వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అయితే వీరిద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్, వీరి విషయంలో వారికి ఇంకా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీధర్ బాబుని కలిసినట్లుగా దానం నాగేందర్ తెలుస్తోంది. అంటే ప్రత్యామ్నాయం ఏంటి రాజీనామా చేస్తే అనే దాని మీద ఆయన ఒక క్లారిటీ కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సో వీరిద్దరి పరిస్థితి ఎటు ఉండబోతోంది? దీనికి అధిష్టానం ఎటువంటి క్లియరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? దానం నాగేందర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఏదైతే ఏఐసిసి హైకమాండ్ ను కూడా కలవడం జరిగింది. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి దాని స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే వీళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు తెలుస్తా ఉంది. ఇప్పటికే స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖైరతాబాద్ లో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ లో కూడా కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ నిర్ణయం ఇప్పటికే రాష్ట్ర మంత్రి దుద్దిన శ్రీధర్ బాబు తో పాటు ఈయన భేటీ అవ్వడం జరిగింది. పార్టీ అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలా వివాదం చేయాలి, ఏంటంటే ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై మాత్రం మంత్రితో కూర్చొని మాట్లాడడం జరిగింది. కాబట్టి పార్టీ నిర్ణయించినటువంటి దాంట్లో తాము కట్టుబడి ఉంటానని ఇప్పటికే
దారం చెప్పిన నేపథ్యంలో గతంలో కూడా ఏదైతే సికింద్రాబాద్ ఎంపీగా కూడా నిలబడడం, ఇప్పుడు పార్టీ మారడం, ఇవన్నీ దాంతో అంటే కీలక పరిణామం చోటు చేసుకుంది. అనర్హత పిటిషన్ వేస్తే మళ్ళీ తాము వచ్చే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఉండదు కాబట్టి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.